రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో 21వ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఈరోజు ప్రారంభించడమైనది. బ్రహ్మశ్రీ కుంపల్ల వెంకట సత్య సుబ్బరాయ శాస్త్రి గారి నేతృత్వంలో ఈ నవరాత్రి మహోత్సవాలని ప్రారంభించడమైనది. 27/8/2025 నుంచి 6/4/2025 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే 6వ తారీఖున మహాన్న సంతర్పణం, అన్నప్రసాద సంతర్పణం కూడా నిర్వహించబడుతుంది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. సంకీర్తనాదులు ఉంటాయి. అలాగే భక్తులు ఎవరైనా సరే ప్రసాదాలు తయారు చేసి వివిధ రకాల ప్రసాదాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా సాయంత్రం ఈ పూజ అనంతరం అందరికీ సంతర్పణ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 6వ తారీఖుని 6/9/2025 నాడు మహాన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలాగే అదే రోజు ఊరేగింపు నిమజ్జనం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతీ మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం వరజిధ్వనాయ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం అర్ఘస్వామి అర్ఘస్వామి యుగే వేదాహమేతం బ్రహ్మాండం ఆదిత్యోర్నం తమసస్తు పారే సర్వాణి రూపాణి సమీపించి ఇది శివుని వాహనం నంది శివుని కనుగొనకు వచ్చింది. శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు ప్రజాసుడు నివ్వెరపోయాడు. వచ్చిన వాడు రాక్షసాంతమైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయము అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంతటి శ్రీహరి నందిని ప్రయోగింపగా నంది తన కొమ్మలతో గజాసుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుని గర్భం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్మైనటువంటి వరములు ఇవ్వరాదు, ఇచ్చడితో పాములకు పాలు పోసినట్లవుతుంది అని సూచించాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మాది గాలిలోకి విడుకోబెట్టి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందిని శ్రీ కైలాసానికి వెళ్ళాడు. వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్తరాజుని గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకైన నడుగు పిండితో పరధ్యానంగా ప్రతిజ్ఞ చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలి అనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో అవసరం వెళ్ళాడు. జరిగిన శివుడు కూడా చూపించాడు.
వెంటనే తన వద్ద ఉన్న గజాసుని శిరాన్ని ఆ ద్వారం ముందానికి కట్టించి ఆ శిరానికి శాశ్వతత్వాన్ని కలిగించాడు. గజానుడి శివపార్వతులు ఈ దేవాలయం సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడింది. అంటే అంతకుముందు 30 సంవత్సరాలకు పూర్వమే ఈ స్వామివారి విగ్రహం ఉండేది. అయితే 2005లో దీనిని అభేష్టగణపతి దేవాలయంగా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. 2020లో దీనిని పంచాయతీమూర్తిగాను, తదుపరి కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమద్ అభేష్టగణపతి పంచాయతీమూర్తిగాను అభివృద్ధి చేయడమైనది. సర్వేభ్యః శుభం భూయాత్. స్వస్తి.